హలో అండి. ఈరోజు నేను మీకు 18th ఫిబ్రవరి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేయబోతున్నానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా ఈ టాపిక్స్ చాలా అవసరం అవుతాయండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. గోవా నౌ బికేమ్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ డబుల్ డోస్ స్టేట్ అండి. అంటే ఇప్పుడు మన ఇండియా మొత్తంలోనూ అంటే ఇప్పుడు మన COVID-19 సంబంధించి సింగిల్ వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేసిన చాలా స్టేట్స్ ఉన్నాయండి. కానీ డబుల్ డోస్ కంప్లీట్ చేసిన స్టేట్గా గోవా వార్తలో నిలిచిందండి. అంటే ఆ గోవాలో ఉన్న మొత్తం అంతమంది కూడా 11.66 lakhs పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా డబుల్ డోస్ ఆల్రెడీ తీసేసుకున్నారంటండి. సో కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న స్టేట్గా గోవా వార్తలో నిలిచిందండి. 11.66 lakhs ఎలిజిబుల్ పాపులేషన్ అబౌవ్ 18 years ఆఫ్ ఏజ్, ఎవరైతే అబౌవ్ 18 years ఆఫ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా 11.66 lakhs పీపుల్ ఎవరైతే గోవా పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి గోవా స్టేట్ ఒఫీషియల్గా చెప్పడం జరిగిందండి. ఆఫ్టర్ అచీవింగ్ ద టార్గెట్, ద స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హ్యాస్ డిసైడెడ్ టు క్లోజ్ డౌన్ all its COVID-19 vaccination centers and integrate them into the normal immunization program, the official said. The state has registered 100% vaccination of the second dose. So గోవా స్టేట్ 100% సెకండ్ డోస్ కంప్లీట్ చేసుకున్న వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్న స్టేట్గా వార్తలో నిలిచిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, మనకి బస్ సర్వీస్ తెలుసు, ట్రైన్ సర్వీస్ తెలుసు, అలాగే ఫ్లైట్ సర్వీస్ తెలుసు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాటర్ ట్యాక్సీ సర్వీస్ అండి. వాటర్ ట్యాక్సీ సర్వీస్ అనేది ముంబైలోని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగిందండి. వాటర్ ట్యాక్సీ సర్వీస్ అండి. అంటే ఇప్పుడు మనం ఎలా చూసారా, ఇలాగ వాటర్ ట్యాక్సీస్ అండి ఇవి. దీన్ని కూడా అంటే పబ్లిక్కి ఇప్పుడు ఎలాగైతే బస్సు ఎక్కుతారో, అలాగైతే ట్రైన్ ఎక్కుతారో, అలాగే వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ముంబై గవర్నమెంట్ ప్రకటించిందండి. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ ఆయుష్ సర్బానంద సోనోవాల్ వర్చువలీ ఫ్లాగ్డ్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ వాటర్ ట్యాక్సీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ముంబై, మహారాష్ట్ర అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి రేపొద్దున ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో వాటర్ ట్యాక్సీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ముంబై అండ్ మహారాష్ట్ర ఏ గవర్నమెంట్ చేసింది అనేసి అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ముంబై గవర్నమెంట్, ముంబై మహారాష్ట్ర అండి. వాటర్ ట్యాక్సీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో దీస్ సర్వీసెస్ విల్ కమన్స్ ఫ్రమ్ DCT అండి, డొమెస్టిక్ క్రూజ్ టెర్మినల్ అండి, అండ్ విల్ ఆల్సో కనెక్ట్ నియర్ బై లొకేషన్స్. అంటే ఇప్పుడు ఏవైతే మన ఇంటి నుండి వేరే లొకేషన్స్కి మనం బస్సులో వెళ్తామో, ట్రైన్లో వెళ్తామో, అలాగే అక్కడ నియర్ బై లొకేషన్స్ అయిన నిరుల్, బెలాపూర్, ఎలిఫెంటా ఐలాండ్ ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ట్యాక్సీ ద్వారా వెళ్ళే అవకాశం అక్కడున్న సిటిజన్స్కి మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిందండి. సో దానికోసం 8.37 crores అనేది ఖర్చు పెట్టిందండి. 8.37 crores అండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూస్తే మహారాష్ట్ర గవర్నర్ ఎవరు అంటేనండి భగత్ సింగ్ కోశ్యారీ అండి. భగత్ సింగ్ కోశ్యారీ గారు మహారాష్ట్ర గవర్నర్. అలాగే మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి అంటే ముంబై. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎవరండి మీకు అందరికీ తెలుసు, ఉద్ధవ్ ఠాక్రే గారు. సో దిస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ కదండి, వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ ఫ్లాగ్ ఆఫ్ ఇన్ ముంబై. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇరాన్ అన్వీల్డ్ ఏ న్యూ మిసైల్ ఖైబర్ బస్టర్ అండి. ఖైబర్ బస్టర్ అనే న్యూ మిసైల్ని ఇరాన్ ఇన్వెల్ చేసిందండి. అంటే ఇరాన్ ప్రభుత్వం తయారు చేసిందండి ఖైబర్ బస్టర్ అండి ఈ పేరు. మనకి ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. విచ్ గవర్నమెంట్ అన్వీల్డ్ ఎ న్యూ మిసైల్ ఖైబర్ బస్టర్ అని చెప్పేసి మనకు అడిగే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ అంటే ఇరాన్ అండి. ఇరాన్ అన్వీల్డ్ ఏ న్యూ మిసైల్ ఖైబర్ బస్టర్. సో అంటే ఇదేంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. ఇట్స్ అ రేంజ్ ఆఫ్ 1450 kilometers టార్గెట్ అండి. అంటే 1450 kilometers దూరంలో ఉన్న సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటే ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ల్యాండ్ టు ల్యాండ్ అనమాట. ఒక వేరే దేశం ఏదైనా ల్యాండ్ మిసైల్ ఏమైనా పంపిస్తే ఇరాన్ వాళ్ళు ఈ ఖైబర్ బస్టర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ ఎ ల్యాండ్ టు ల్యాండ్ మిసైల్ అండి ఇది. సో అంటే మనకి మీరు చదివే ఉంటారు సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, అలాగా. ఇదేంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. అంటే ఒక సర్ఫేస్ మీద ఉండి ఇంకో సర్ఫేస్ మీద ఉన్న ఒక మిసైల్ని
ఛేదించగల కెపాసిటీ కలదండి ఇది. సో దీని పేరు ఏంటంటే ఖైబర్ బస్టర్ అండి. ఇరాన్ అన్విల్డ్ ఎ న్యూ మిసైల్ ఖైబర్ బస్టర్. సో ఇదేంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. 1450 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న 1450 రేంజ్ కిలోమీటర్స్లో ఉన్న ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని ఇది ధ్వంసం చేయగలదు. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్ మిసైల్ అనమాట. ఖైబర్ బస్టర్ అండి పేరు. మనల్ని అడగచ్చు రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖైబర్ బస్టర్ అనే మిసైల్ ఏ కంట్రీ అన్విల్ చేసింది అంటే యువర్ ఆన్సర్ షుడ్ బి ఇరాన్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్ అండి. అంటే ఇప్పుడు మనం చూసే ఉంటాం కదా వార్తల్లోని పిల్లల కోసం చాలా గవర్నమెంట్ చాలా వరకు ఫ్రేమ్ చేసింది పాలసీస్ అని చెప్పేసి. అలాగా మరి పెద్దవాళ్ళ కోసం ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అంటే దెర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్గా అడల్ట్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే అడల్ట్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్గా పేరు మార్చిందండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. అడల్ట్ ఎడ్యుకేషన్గా ఉన్న ప్రోగ్రామ్ని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్గా మార్చడం జరిగిందండి. అది ఎలా అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా అడల్ట్స్ కూడా ఎడ్యుకేషన్ కల్పించాలి. అందుకు 1037 కోట్లు బడ్జెట్ అండి, క్రోర్స్ బడ్జెట్ డబ్బులు అనేది దానికోసం పెట్టడం జరిగిందండి. 5 ఇయర్స్కి గాను 1037 కోట్లు అనేది దానికోసం కేటాయించడం జరిగిందండి. అంటే పెద్దవాళ్ళకి అంటే అబౌవ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ కంట్రీలోని అబౌవ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలి అనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద న్యూ స్కీమ్ నేమ్డ్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-27 టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ అండి. సో అంటే చిన్నపిల్లలకే కాకుండా అంటే మనకి తెలుసు కదండి 14 ఇయర్స్ వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్స్ అవి ఉంటాయి కదా పిల్లలకి. సో ఇప్పుడు ఏంటంటే అబౌవ్ 15 ఇయర్స్ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించాలన్న ఒక ఉద్దేశంతో సో 1037 కోట్లు 1037.90 క్రోర్స్ అమౌంట్ పెట్టి సో న్యూ ఇయర్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. US బంగ్లాదేశ్ టు కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ కోప్ సౌత్ 22 అండి. కోప్ సౌత్ 22 ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనకి ఎలా అడగచ్చు అంటే US బంగ్లాదేశ్ కండక్ట్ చేసిన జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ పేరేంటి అని అడగచ్చు. లేదంటే కోప్ సౌత్ 22 అనే ఏ 2 దేశాల మధ్య జరిగిందని కూడా అడగచ్చు అండి. సో ఎయిర్ ఫోర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ విల్ కండక్ట్ ఏ జాయింట్ ఎక్సర్సైజ్ అండి. బంగ్లాదేశ్కి యుఎస్కి మధ్యలోని ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందండి. దాని పేరు కోప్ సౌత్ 22 అండి. అదొక 6 days ఎక్సర్సైజ్ అనమాట. దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరంటే పెసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ అండి. పెసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ అనేవాళ్ళు దానికి స్పాన్సర్ చేశారు. సో ఇట్స్ అ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. సో US వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇట్స్ అ బైలాటరల్ ఎక్సర్సైజ్ అండి. సో అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ US గవర్నమెంట్ కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారండి. సో ఎప్పుడైనా సరే అంటే బంగ్లాదేశ్ రీజనల్ స్టెబిలిటీ కోసం సో అలాగే ఈ 2 కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క అంటే అండర్స్టాండింగ్ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకున్నారండి. సో దాని పేరేంటంటే కోప్ సౌత్ 22. కోప్ సౌత్ 22 అనేది ఎక్సర్సైజ్ అండి. US బంగ్లాదేశ్ వాళ్ళు కండక్ట్ చేశారండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. మనకి తెలుసు కేరళ టూరిజంకి ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు అలాంటి కేరళ ఫస్ట్ క్యారవన్ పార్క్ టు కమప్ ఇన్ వాగమన్ ప్లేస్లోని క్యారవన్ పార్క్ అనేది ఫస్ట్ పార్క్ అండి స్టార్ట్ చేయడం కేరళ స్టార్ట్ చేసిందండి. సో వాగమన్ అనే ప్లేస్లోని అది ఎక్కడుంది అంటే ఇదుకి డిస్ట్రిక్ట్లో ఉందండి. ఇదుకి డిస్ట్రిక్ట్లో వాగమన్ అనే ప్లేస్లో కేరళ ఫస్ట్ క్యారవన్ పార్క్ అనేది రాబోతుందండి. వాగమన్ అనేది చాలా అంటే హిల్లీ స్టేషన్ అనమాట. చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడా. అక్కడ క్యారవన్ పార్క్ లాంటిది రాబోతుందండి. క్యారవన్ పార్క్ అంటే ఏంటంటే చూసారు కదండి ఈ ఫిగర్లో కనిపించినట్టుగా మనకి క్యారవన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అంటే ఇప్పుడు COVID-19 రావడం వల్ల చాలామంది బయటకు రావడం భయపెడుతున్నారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యారవన్స్ అనేవి పెట్టడం జరిగిందండి. సో అవేంటంటే 2 types ఆఫ్ క్యారవన్స్ ఉంటాయండి. 2 members అకామిడేట్ చేయడానికి ఒక క్యారవన్స్ ఉంటే ఫ్యామిలీ మొత్తానికి అకామిడేట్ చేయడానికి వేరే క్యారవన్స్ ఉంటాయండి. ఈ క్యారవన్స్లోని సోఫా కమ్ బెడ్,
కిచెన్ విత్ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, డైనింగ్ టేబుల్, టాయిలెట్, నెక్స్ట్ పార్టిషన్ బిహైండ్ ద డ్రైవర్, ఎయిర్ కండిషనర్, ఇవన్నీ ఉన్నాయండి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో వీడియో ఫెసిలిటీస్, ఛార్జింగ్ సిస్టమ్, జీపీఎస్, ఇవన్నీ కూడా ఆ క్యారవెన్లో ఉంచడం జరిగింది. సో ఎవరైనా సరే ఇంకా టూరిజంకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అంటే బయట ఎక్కడ తినాలి లేదంటే ఎక్కడ పడుకోవాలి ఈ టైప్లో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ క్యారవన్స్ అనేవి ఏర్పాటు చేశారండి. సో ఎవరు క్యారవన్ వాళ్ళు బుక్ చేసుకుని వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ వాగమన్కి రావచ్చు, అక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనేది కేరళ వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్. బ్రాండ్ అంబాసిడర్గా నే వార్తలు కంపల్సరీగా ఎగ్జామ్స్లో అడుగుతారండి. అది ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారిని గేమింగ్ యాప్ A23కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారండి. గేమింగ్ యాప్ A23 అండి. సో అది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతారండి ఎగ్జామ్లోని. షారుఖ్ ఖాన్ గారు రీసెంట్గా ఏ గేమింగ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, తర్వాత లేకపోతే గేమింగ్ యాప్ A23కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ కంపల్సరీగా ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఎక్కడైనా అడుగుతారండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ A23 యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్ గారిని నియమించడం జరిగిందండి. నెక్స్ట్ G. Ashok Kumar named as India's ఫస్ట్ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అండి. అశోక్ కుమార్ గారు ఇండియాస్ ఫస్ట్ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కింద నియమించడం జరిగిందండి. సో ఇతను ఏంటంటే ముంబై అటాక్స్ అవి జరిగినప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టారండి ఇతను వాటిని ఛేదించడానికి. సో అలాంటి ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి అండి ఇతను. అతను వైస్ అడ్మిరల్ అనమాట, రిటైర్డ్ వైస్ అడ్మిరల్ అతను G. అశోక్ కుమార్ గారు. అలాంటి ముఖ్య వ్యక్తిని తీసుకొచ్చి ఫస్ట్ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కింద అపాయింట్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ న్యూస్ అనమాట. సో ఇతను ఏంటంటే నేవీ వైస్ చీఫ్ అండి, నేవీ వైస్ చీఫ్. ఇతను ముంబై అటాక్స్లో చాలా హెల్ప్ చేశారండి. సో అతని పేరు ఏంటంటే G. అశోక్ కుమార్. ఇతను ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద నియమించడం జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Twitter tie-up with Paytm to boost its tips feature in India. Twitter tie-up with Paytm to boost its tips feature in India. అంటే ఏంటంటేనండి ట్విట్టర్ పేటిఎంతో టైఅప్ అయిందటండి టిప్స్ ఇవ్వడానికి అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ట్విట్టర్లో వాళ్ళ ట్వీట్స్ ఏవైతే చేస్తారో వాళ్ళు ఆ ట్వీట్స్ అవి చూసిన వాళ్ళకి నచ్చితే వాళ్ళకి తిరిగి ఏదైనా అమౌంట్ ఇచ్చేలాగా పేటిఎంతో ఒప్పందం కుదుర్చుకుందటండి. సో ట్విట్టర్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ పేటిఎమ్స్ పేమెంట్ గేట్వే టు ఇంప్రూవ్ ద సపోర్ట్ ఫర్ ఇట్స్ టిప్స్ ఫీచర్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఎలాగైతే మన రెస్టారెంట్లో గట్రా టిప్స్ అవి ఇస్తుంటామో అలాగే ట్విట్టర్లోని ఒకవేళ వాళ్ళ చేసిన ట్వీట్స్ ఎవరైనా నచ్చితే పే చేసినట్టుగా ఈ టిప్స్ అనే యాప్ని ట్విట్టర్ లాంచ్ చేసిందండి. ఎవరితో కుదుర్చుకొని ఒప్పందం అంటే పేటిఎంతోనండి. సో విత్ దిస్ పార్ట్నర్షిప్ ట్విట్టర్ యూజర్స్ విల్ బీ ఏబుల్ టు యూజ్ ద పేమెంట్స్ ఫెసిలిటీ ఆఫ్ పేటిఎం ఇంక్లూడింగ్ ఇట్స్ పేటిఎం డిజిటల్ వాలెట్, పేటిఎం పోస్ట్ పెయిడ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ నెట్ బ్యాంకింగ్. ద ఫీచర్ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ ఇయర్ యాజ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ మెనీ ఎఫర్ట్స్ టు ఇంట్రడ్యూస్ మానిటరైజేషన్ ఆన్ ద ప్లాట్ఫామ్ అనమాట. దీనివల్ల అంటే ట్విట్టర్లో ఈ మానిటరైజేషన్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, యూజర్స్ కెన్ సెండ్ పేమెంట్స్ టు దేర్ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్స్ ఆన్ ట్విట్టర్. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ట్విట్టర్లో వాళ్ళకి ఏమైనా యూజర్ అంటే ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఏమైనా పేమెంట్ ఇవ్వాలి అనుకుంటే దే కెన్ ట్రాన్స్ఫర్ త్రూ పేటిఎం అనమాట. సో అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. సో ట్విట్టర్కిను పేటిఎంకి ఎవరు ఎంఓయూ ఏంటి అంటే సో దట్ దే కెన్ పే ద అమౌంట్ అనమాట టు దట్ కంటెంట్ క్రియేటర్స్ ఆన్ ట్విట్టర్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. చాలా 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 ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. JP Morgan బికమ్స్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఎంటర్ ద మెటావర్స్ అండి. చూసారా మెటావర్స్ అంటే ఏంటంటే అంటే మనం వెళ్ళక్కర్లేదనమాట, కానీ మన ఇమేజ్ ఉంటుంది అక్కడ. సో అంటే మీరు దాన్ని అంటే మోర్ దెన్ ఇంటర్నెట్ అండి. ఇది మోర్ దెన్ ఇంటర్నెట్ అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఆకారం అంటే మన ఆకారం అక్కడ ప్రజెంట్ అవుతుందన్నమాట మెటావర్స్లో. ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ జరిగిందనుకోండి, మెటావర్స్ పద్ధతిలో మ్యారేజ్ అలాంటి ఒక న్యూస్ కూడా రీసెంట్గా కేరళలో వచ్చిందండి. సో అంటే మెటావర్స్ పద్ధతి యూజ్ చేసి రిసెప్షన్ అనేది పెట్టారు ఒక పెయిర్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళిద్దరు అక్కడ కూర్చోరు కానీ వాళ్ళ ఇమేజెస్ అక్కడ కూర్చుంటాయి. సో దట్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి అక్కడ విష్ చేయడం, అది అంటే మెటావర్స్ పద్ధతిలో రిసెప్షన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉండరు కానీ వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి అక్కడ. సిమిలర్లీ JP Morgan అనే US బ్యాంక్ అండి,
ఇట్స్ ద ఫస్ట్ బ్యాంక్ అనమాట మెటావర్స్ పద్ధతిలో బ్యాంకింగ్ అనేది ఆఫర్ చేసిందండి. అంటే బ్యాంకులోని ఈ మనుషులు మూవ్ అవుతారని అదంతా, అంటే మనం కూడా మనం వెళ్ళలేకపోయినా మనం బ్యాంక్కి వెళ్ళినట్టుగా మనం అది టెక్నాలజీ యూజ్ చేసి వీ కెన్ డూ అనమాట. అలాగే అక్కడ సిఈఓ గారు కూడా కూర్చోకపోయినా కూర్చున్నట్టే, అంటే యాక్టివిటీస్ అన్నీ అలాగే పెర్ఫామ్ అవుతాయండి. జామీ డిమోన్. సో డిజిటల్ ఇమేజ్ అనేది అక్కడ ఉంటుందండి. సో జామీ డిమోన్ యొక్క డిజిటల్ ఇమేజ్ అక్కడ ఉంటుందండి. సో ఇట్స్ రియల్లీ చాలా వండర్ఫుల్ థింగ్ కదండి. చదివితేనే ఎలా ఉంది, చూస్తే ఎలా ఉంటుందో కదండి. సో జేపీ మార్గన్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ బ్యాంక్ టు సెటప్ ద షాప్ ఇన్ మెటావర్స్ అనమాట. లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ యూఎస్ హ్యాస్ ఓపెన్ లాంచ్ ఇన్ ద బ్లాక్ చైన్ బేస్డ్ వరల్డ్ డీసెంట్రలైజ్డ్ ల్యాండ్ అండి. యూజర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో దగ్గర క్రియేట్ దర్ వర్చువల్ అవతార్స్ అనమాట. వాళ్ళ వర్చువల్ అవతార్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి సో టు బిల్డ్ వర్చువల్ స్పేసెస్ అండ్ రూమ్ ఇన్ ద లాంజ్. సో దాని ఏంటంటే ఓనిక్స్ లాంజ్ అంటారండి. ఆఫ్టర్ ఇట్స్ సూట్ ఫర్ ఎథీరియం బేస్డ్ సర్వీసెస్ అనమాట. సో ఆ లాంజ్లో ఏముంటుందంటే డిజిటల్ ఇమేజ్ ఆఫ్ బ్యాంక్ సిఈఓ కూడా ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే మెటావర్స్ యూజర్స్ కెన్ డూ మల్టిపుల్ యాక్టివిటీస్ లైక్ సోషలైజింగ్ చేయొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ అటెండింగ్ ఈవెంట్స్ వితౌట్ త్రూ దేర్ అవతార్ అనమాట. అంటే వాళ్ళు ప్రజెంట్ అవ్వకపోయినా వాళ్ళ యొక్క ఇమేజ్తో వాళ్ళు సోషలైజ్ అంటే వేరే వాళ్ళతో కలవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే ఈ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏమైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ ఆర్ బికమింగ్ మోర్ పాకెట్ ఫ్రెండ్లీ అండ్ బోత్ ద టెక్నాలజీస్ హ్యావ్ టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ టు ఎ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండి. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. ఏదంటే బ్యాంకు జేపీ మార్గన్ అండి. జేపీ మార్గన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఎంటర్ ఇన్ టు ద మెటావర్స్. Moving on to the next news, RBI extended deadlines for NBFCs to meet new NPA upgraded norms అండి. న్యూ NPA upgraded norms. ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అమ్మ. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక 90 days కూడా ఈఎంఐ అనేది చెల్లించకపోతే ఆ లోన్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అయిపోతుంది బ్యాంకుకి. అంటే దానివల్ల ఉపయోగం లేదనమాట, అది ఒక నష్టం కింద బ్యాంక్ చూపించుకుంటుంది అనమాట. దానే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటాము. ప్రతి బ్యాంకుకి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్కి సంబంధించి. అంటే ఒక మంత్ ఈఎంఐ కట్టకపోతే ఇలా ఫోన్స్ అవి చేయాలి, సెకండ్ మంత్ కట్టకపోతే ఇంటికి వెళ్ళాలి, థర్డ్ మంత్ కట్టకపోతే సమ్ ఏదో ఆప్షన్ నాట్ ఆప్షన్. సో దెర్ విల్ బి సర్టెన్ నార్మ్స్ అనమాట యాజ్ పర్ బ్యాంక్స్ షుడ్ ఫాలో. అలాంటి అంటే ఆర్బీఐ ఎక్స్టెండెడ్ డెడ్ లైన్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ టు మీట్ న్యూ ఎన్పిఏ అప్గ్రేడెడ్ నార్మ్స్ అనమాట. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవాళ్ళు నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ మీద నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డెడ్ లైన్ అనేది ఇచ్చిందండి ఎర్లియర్ మార్చ్ 2022 అనేది. సో అలాంటి దాన్ని అంటే సెప్టెంబర్ నుండి మార్చ్ 2022 అండి. So, Reserve Bank of India has extended the deadline for non-banking financial companies to comply with non-performing assets classification norms. The norms are issued by the Reserve Bank of India in November 2021 to September 2022 from the earlier deadline of March 22. అంటే ఒకప్పుడు మార్చ్ 2022 వరకే ఉండేదండి డెడ్ లైన్. ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ 22 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఏంటంటే దీనివల్ల ఎన్బిఎఫ్సిస్ అంటే ఏవైతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయో వాటి గురించి ఎటువంటి వాళ్ళు యాక్షన్స్ అవి తీసుకుంటారో అవన్నీ కూడా సో అవన్నీ గైడ్ లైన్స్ అనేవి సబ్మిట్ చేయడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఆర్బీఐ ఎక్స్టెండ్ డెడ్ లైన్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ టు మీట్ న్యూ ఎన్పిఏ అప్గ్రేడింగ్ నార్మ్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్, కర్ణాటక బ్యాంక్కి 3 బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ అనేవి వచ్చాయంటండి కర్ణాటక బ్యాంక్కి. సో ఏంటా అవార్డ్స్ అంటే Karnataka Bank has bagged 3 awards at 17th Annual Banking Technology Conference and Awards 2020-21 Next Gen Banking Institute by the Indian Banks Association. So the banking has won awards under categories ఏంటంటే బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అండి, బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఫిన్టెక్ అడాప్షన్ అవార్డు, బెస్ట్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ ఆర్ ఎంఎల్ అండ్ డేటా అనాలిటికల్స్. సో ఈ 3 అవార్డ్స్ కూడా కర్ణాటక బ్యాంక్ వచ్చాయండి. బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఫిన్టెక్ అడాప్షన్, బెస్ట్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ డేటా అనాలిటికల్స్. సో దిస్ ఈస్ ద అవార్డ్ విచ్ ఇస్ గ్రాబ్డ్ బై ద కర్ణాటక బ్యాంక్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, Chelsea wins 2021 FIFA Club World Cup champions.
సో ఫీఫా వరల్డ్ కప్ అంటే ఇది ఫీఫా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫీఫా క్లబ్ కోసం మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడండి. సో ఇప్పుడు ఎవరు గెలిచారు అంటే ఇంగ్లీష్ క్లబ్ అండి చెల్సీ హ్యాస్ డిఫీటెడ్ బ్రెజిలియన్ క్లబ్ అండి పల్మెరాస్ టు విన్ ద 2021 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ అండి. సో ఇది చాలా ప్రెస్టీజియస్ అండి ఈ వరల్డ్ ఫీఫా కప్స్ అనేవి. సో ఇది ఎవరంటే గెలుచుకుంది చెల్సీ అండి. ఎవరిని డిఫీట్ చేసింటే పల్మెరెన్స్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హర్యానా మెన్స్ అండ్ కేరళ ఉమెన్స్ టీమ్ విన్స్ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్. సో హర్యానా మెన్, కేరళ ఉమెన్ వీళ్ళకి ఏంటంటే సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది వచ్చిందండి. హర్యానా టీమ్ డిఫీటెడ్ ఇండియన్ రైల్వే టీమ్ అండి టు విన్ ద మెన్స్ టైటిల్. అలాగే సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో సిమిలర్లీ ఉమెన్ కేటగిరీ కేరళ టీమ్ డిఫీటెడ్ ఇండియన్ రైల్వేస్ అండి టు లిఫ్ట్ ద ట్రోఫీ అనమాట. సో నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చిందంటే హర్యానా మెన్కిను కేరళ ఉమెన్కినండి. హర్యానా మెన్స్ టీమ్కి కేరళ ఉమెన్స్ టీమ్కి నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది వచ్చిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. A book titled Dignity in a Digital Age. Dignity in a Digital Age. So making tech work for all of us. Making tech work for all of us. ఇది న్యూ బుక్ అండి. అంటే ఈ డిజిటల్ ఏజ్లో డిగ్నిటీ అనేది దానికోసం ఈ బుక్ అనేది రాయడం జరిగిందండి. ఏ న్యూ బుక్ టైటిల్ డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ ఆథర్డ్ బై రోగ్ ఖన్నా రిలీజ్డ్. The book highlights the effects of changing lifestyle patterns of Americans due to technological process. సో టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల లైఫ్ స్టైల్ ఆఫ్ అమెరికన్స్ ఎలా చేంజ్ అయిందో ఈ బుక్లో రాయడం అనేది జరిగిందండి. సో ఇది రాసిన ఎవరు అంటే రోగ్ ఖన్నా అండి. రోగ్ ఖన్నా ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ అండి. సో ఇతను కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ నుండి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో బుక్స్ అనేవి కూడా అడుగుతారండి ఎగ్జామ్స్లో, అందుకనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రోజుకి ఆ రోజు మనం బుక్స్ అనేవి చదువుకుంటూ ఉంటే ఎవరు రాశారు అన్నది ఎగ్జామ్స్ అడిగినప్పుడు రాయడానికి బాగుంటుందండి. సో డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ అండి రోగ్ ఖన్నా గారు రాశారు. సో అంటే టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది అనే దాని మీద ఈ బుక్ అనేది హైలైట్గా నిలిచిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ద నోటెడ్ కన్నడ రైటర్ అండ్ పోయెట్ చెన్నవీర కనవి passes away. The noted Kannada writer and poet చెన్నవీర కనవి passes away. ఇతను ఏంటంటే ఇతను లిటరేచర్ అండి. అంటే ఇతను బుక్స్ అవి రాస్తూ ఉంటారు. చెన్నవీర కనవి అతను ఏంటంటే కన్నడ లాంగ్వేజ్లో అండి. ఇతను మెయిన్ ఏంటంటేనండి ఇతను ఇతను క్రిటిక్ కూడా అండి. మెయిన్ చాలా వరకు కూడా ఏంటంటే ఇతను విమర్శలు అనేవి చేశారండి. సో దానివల్ల చాలా వరకు మార్పులు అనేవి కూడా డెసిషన్స్లో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్లో మార్పులు అనేవి కూడా జరగడం జరిగింది. సో అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను చనిపోవడం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. చెన్నవీర కనవి అండ్ ఐకానిస్ట్ పోయెట్ అండి. ఇతను రైటర్ అండి. కన్నడ లాంగ్వేజ్లో పోయెట్ రైటర్ అండి. ఇతను హ్యాస్ పాస్డ్ అవే. హీ వాజ్ 93. హీ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ సమన్వయ కవి అని అతను అనేవారండి. కవి ఓకే. సో రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ వర్క్ జీవధన్వి. సో అతను సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇంకా చాలా వరకు ప్రెస్టీజియస్ అవార్డ్సే వచ్చాయండి. ఇతను ఫేమస్ క్రిటిక్ కూడాను. కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్లో అతను చాలా ఉండేవారండి. సో ఇతను మెయిన్ ఏంటంటే ఒక పోయిట్, ఒక రైటర్ అండి. అతను పోయిట్ ద్వారా అతను రైటింగ్స్ ద్వారా అతనికి ఏమైనా నచ్చని విషయాన్ని ఉంటే అతను ప్రస్తావించడం జరిగేదండి. సో చెన్నవీర కన్వి ఈజ్ ద నోటెడ్ కన్నడ రైటర్ అండ్ పోయిట్ అండి. సో కమింగ్ టు 19th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. 19th ఫిబ్రవరిన ఒక న్యూస్ అనేది బయటకు వచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా అందరికీ కూడా హెల్మెట్స్ అనేవి ఉన్నాయండి. సో మనం దాని సెక్యూరిటీ పర్పస్లో మనం ధరిస్తాం. అలాగే ఆర్మీ పీపుల్ కూడా వాళ్ళ హెల్మెట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయండి. బట్ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైన వాళ్ళు పెట్టుకున్న దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్మెట్స్ అనేవి సెట్ అవ్వకుండా ఉండనాయండి. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకొని సో ఒక హెల్మెట్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఎస్పెషలీ ఫర్ పంజాబీస్ అనమాట. సిక్ హోల్డర్స్కి ఈ హెల్మెట్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందండి. చూసారా ఇది షేప్ అది ఎలా ఉందో. సో ఒకవేళ వాళ్ళ పైన నాట్ అది పెట్టుకున్నా సరే వాళ్ళకి అది సేఫ్గా ఉండేటట్టుగా ఇది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కంఫర్టబుల్ అండ్ కాంబాట్ రెడీ అనమాట. అంటే కాంబాట్ ఏంటంటే ఫైటింగ్ కదా.
ఫైటింగ్కి రెడీ అవుతూ అలాగే కంఫర్టబుల్గా ఉండే ఒక హెల్మెట్ని సిక్ సోల్జర్స్ కోసం తయారు చేయడం జరిగిందండి. ఇండియన్ ఆర్మీ హ్యాస్ కమిషన్డ్ స్పెషల్లీ డిజైన్డ్ కాంబాట్ హెల్మెట్ ఫర్ ద కంట్రీస్ సిక్ సోల్జర్స్ అండి. మన కంట్రీలో ఉన్న సిక్ సోల్జర్స్ అందరూ కూడా కన్వీనియంట్గా ఉండేలాగే హెల్మెట్ డిజైన్ చేశారండి. ద హెల్మెట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ద కాన్పూర్ బేస్డ్ గ్లోబల్ డిఫెన్స్ అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కంపెనీ MKU ఇది ప్రొడ్యూస్ చేసిందండి. MKU అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసింది. ఏ సిక్ సోల్జర్స్ కుడ్ వేర్ ద హెల్మెట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ అండి. తయారు చేసిన తర్వాత అతను ఎటువంటి డిఫికల్టీ లేకుండా హెల్మెట్ ధరించవచ్చు. సో అండర్ హిస్ టర్బన్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ, సో అతని డ్యూటీలో అతను పాల్గొనవచ్చు. సో ఫార్ దేవర్ నో హెల్మెట్స్ దట్ సూట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సిక్ సోల్జర్స్ అంటే ప్రజెంట్ అలాంటి హెల్మెట్స్ ఏమీ లేవు. సో అందుకని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే అండి, అది ఏమైనా థ్రెట్స్ వచ్చినా, అది ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఆ హెడ్ని కాపాడుతుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది హెడ్ని. అలాగే ద హెల్మెట్ ఫీచర్స్ ద అడ్వాన్స్డ్ రెడ్యూస్డ్ హెల్మెట్ trauma technology, so which provides protection from the secondary injuries to the skull due to resulting back face deformation in the helmet due to high velocity ballistic impact. సో స్కల్కి ఎటువంటి ఇంజరీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి హెల్మెట్ బాగా యూజ్ అవుతుందని MKU లిమిటెడ్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ ప్రెస్టీజియస్ న్యూస్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Nepal will become the first country to deploy India's UPI platform. Nepal become the first country to deploy India's UPI platform. అంటే మన ఇండియాలో ఉన్న UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది నేపాల్ ప్రభుత్వం కూడా తీసుకుందటండి. సో నేపాల్ విల్ బి ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ఇండియాస్ UPI సిస్టమ్. మన UPI సిస్టమ్ని నేపాల్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ అటండి. సో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారటండి మన పేమెంట్ సిస్టమ్ని. సో అంటే మనది ఉంది కదా NPCI, సో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఆర్మ్ ఆఫ్ NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ గేట్వే పేమెంట్ సర్వీస్ అండ్ మనం ఇన్ఫోటెక్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ అండి. సో మన ఇండియాలో ఉన్న UPIని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ కంట్రీగా నేపాల్ అనేది వార్తల్లో నిలిచిందండి. సో GPS ఇస్ ఆథరైజ్డ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ ఇన్ నేపాల్. మనం ఇన్ఫోటెక్ విల్ డిప్లాయ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి ఇన్ నేపాల్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. అంటే మన UPI ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ కంట్రీ ఎవరు అంటే మీరు చెప్పచ్చండి నేపాల్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నేమ్డ్ చేతన్ ఘాటే ఈజ్ ద న్యూస్ డైరెక్టర్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ అపాయింటెడ్ చేతన్ ఘాటే ఈజ్ ద న్యూస్ డైరెక్టర్. So new director. So Institute of Economic Growth has appointed Chetan Ghate as the new director, succeeding Ajit Mitra. So he was a member of Reserve Bank of India's first monetary policy committee between 2016 to 2020. So ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్కి న్యూస్ డైరెక్టర్గా ఎవరు అనేసి అంటే చేతన్ ఘాటే అండి. చేతన్ ఘాటే గారు న్యూ డైరెక్టర్ కింద అపాయింట్ అవ్వడం జరిగిందండి. సో ఎక్కడ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే ఇన్స్టిట్యూట్కి న్యూ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే చేతన్ ఘాటే గారు అపాయింట్ అయ్యారండి. దెన్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ న్యూస్. మనకి చాలా వరకు రిపోర్ట్స్ అనేవి ఇవ్వడానికి కూడా చాలా సంస్థలు అనేవి ఉన్నాయండి. యాజ్ పర్ SBI ఎకోవ్రాప్ రిపోర్ట్, SBI ఎకోవ్రాప్ అనే రిపోర్ట్ రిపోర్ట్లోని ఏం చెప్పారంటేనండి, ఇండియాస్ GDP ప్రొజెక్టెడ్ 8.8% ఇన్ FY22. ఇండియాస్ GDP అండి, అంటే మన ఇండియా యొక్క GDP 8.8%గా. GDP అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇండియాలో తయారవుతున్న గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ విలువ అన్నమాట. సో దాని ఎంత అయితే ఉంటుందో దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారండి. అంటే మన నేషన్లో తయారైన వాటి యొక్క విలువ ఏంటి అంటే GDP అంటారండి. అది 8.8%గా డిసైడ్ అయ్యారండి. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే ఎకోవ్రాప్ అండి. ఎకోవ్రాప్ వాళ్ళు ఇచ్చారండి. ఇది కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారండి బ్యాంక్ ఎగ్జామ్స్లో గట్రాను. సో ఎకోవ్రాప్ ఇండియాస్ GDP ఎంత పర్సంటేజ్గా ఇచ్చింది అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ అడుగుతారండి. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 8.8% అండి. సో ఎకోవ్రాప్ అంటే ఇచ్చిన సంస్థ పేరు, రిపోర్ట్ ఇచ్చిన సంస్థ పేరు ఎకోవ్రాప్. సో వీళ్ళు ఏంటంటే SBI రీసెర్చ్ రిపోర్ట్ ఎకోవ్రాప్ హ్యాస్ రివైజ్డ్ డౌన్వర్డ్స్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా
FY22 to 8.8% అండి. అంటే ఇది ఎస్టిమేట్ చేశారు 9.3% ఉండొచ్చు అని చెప్పేసి, కానీ ఇట్ వాజ్ ఓన్లీ 8.8% అండి. దిస్ వాజ్ ద రిపోర్ట్ ప్రెజెంటెడ్ బై ఎకోవ్రాప్ బై SBI అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్. అమిత్ షా లాంచెస్ శస్త్ర యాప్ అండి అండ్ స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండి. ఈ రెండు యాప్ల్ని కూడా అమిత్ షా గారు లాంచ్ చేశారండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ లాంచ్డ్ ద స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ అండ్ శస్త్ర యాప్ ఫర్ ఢిల్లీ పోలీస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 75th యానివర్సరీ ఆఫ్ ద ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీస్ యొక్క 75th యానివర్సరీ సందర్భంగా సో అమిత్ షా గారు స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ అని శస్త్ర యాప్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ టెక్నో ఫ్రెండ్లీ డిజిటల్ సర్వీసెస్ టు సిటిజన్స్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్. టెక్నో ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే యాప్స్ ద్వారా కూడా పోలీస్ యొక్క సేవలు అందించేలాగా ఈ టెక్నికల్ యాప్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. ఎవరు లాంచ్ చేశారంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారండి. అకార్డింగ్ టు ఢిల్లీ పోలీస్ ద స్మార్ట్ కార్డ్ విల్ ఇన్హెరెంట్లీ సెక్యూరిటీ ఫీచర్స్. ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్ అనమాట. ద కార్డ్ విల్ బి ప్రింటెడ్ ఇన్ హౌస్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ డేటా ఆఫ్ ద ఆర్మ్స్ లైసెన్స్ హోల్డర్స్. సో ప్రజెంట్ ఉన్న ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తుందండి. సో ఇట్స్ టెక్నికల్ యూస్ చేసి ఢిల్లీ పోలీస్ యొక్క సర్వీస్ అందించే విధంగా ఈ యాప్స్ అనేవి ఉంటాయండి. సో దిస్ వాజ్ లాంచ్డ్ బై ద అమిత్ షా ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండి ఆన్ న్యూ ఢిల్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. 17th IBS యాన్యువల్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్ 2021 అనౌన్స్డ్. అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ హ్యాస్ అనౌన్స్డ్ IBS 17th Annual Banking Technology Awards అండి. ఇన్ దిస్ టోటల్ సౌత్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ won 6 awards ఇన్ దిస్ ఈవెంట్ అండి. సో నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ అండి, సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఏమంటారు క్యాప్షన్ అండి నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ అని ఉంటుంది. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన 17th Annual Banking Technology Awardsలో సౌత్ ఇండియన్ బ్యాంక్ 6 awards గెలుచుకుందండి. So it was biggest in the banking industry andi. So that's why it has come into the news of 19th February 2022 andi. So India's 17th IBS Annual Banking Technology Awards అనేవి ఎవరికి వచ్చాయంటే సౌత్ ఇండియన్ బ్యాంక్కి మనకి 6 awards రావడం అనేది జరిగిందండి. Moving on to the next news. 7th సాయిల్ హెల్త్ కార్డ్ డే అబ్జర్వ్ 19th February 2022 అండి. సాయిల్ హెల్త్ కార్డ్ డే అనేది ఒక డే పెట్టారండి. సో దట్ ఈస్ ఆన్ 19th February టు కమెమరేట్ ద లాంచ్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్. 2022 మార్క్స్ ద 7th year ఆఫ్ ద లాంచ్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ కేర్ కార్డ్ అండి. సో అంటే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 19th February ఏ డే కింద చెప్పచ్చు అంటే మనం సాయిల్ హెల్త్ కార్డ్ డే అని చెప్పచ్చండి. సాయిల్ హెల్త్ కార్డ్ డే. ద స్కీమ్ ఎయిమ్స్ ఎట్ ఇష్యూయింగ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ టు ఆల్ ద ఫార్మర్స్ ఎవ్రీ 2 years అండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి ఫార్మర్స్కి ఇష్యూ చేస్తారండి. సో అది ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే సూరత్ఘర్ రాజస్థాన్లో ప్రవేశపెట్టారండి. దిస్ కార్డ్ విల్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ ద సాయిల్ సో దట్ ద ఫార్మర్స్ కెన్ సప్లిమెంట్ ద సాయిల్ విత్ సస్టైనబుల్ ఫెర్టిలైజర్స్ టు ఇంక్రీజ్ ద ఈల్డ్స్ అండి. ఈ కార్డ్స్ ద్వారా సో ఇట్ విల్ ప్రొవైడ్ అంటే సాయిల్లో ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే సో ఎలాంటి డెఫిషియన్సీస్కి ఎలాంటి సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి అందులో పేర్కోవడం జరుగుతుందండి. సో ఈ హెల్త్ కార్డ్స్ అనేవి ఫార్మర్స్కి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇష్యూ చేస్తారండి. ఇట్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ గెటింగ్ బెటర్ ఈల్డ్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. వరల్డ్ పంగోలిన్ డే 2022 అబ్జర్వ్ 19th February వరల్డ్ పంగోలిన్ డే అండి. పంగోలిన్ అంటే తెలుగులో మనకి ఏమంటామంటే అండి లైక్ మలుగు అంటామండి. మలుగు అంటాము తెలుగులో ఇది. సో వరల్డ్ పంగోలిన్ డే సెలబ్రేట్ ఆన్ 3rd Saturday of February ఎవ్రీ ఇయర్ అండి. In 2022 the annual World Pangolin Day is being celebrated on 19th February 11th edition of the event అండి. ఇప్పటికే ప్రజెంట్ పంగోలిన్స్ అనేవి అంతరించే జాతుల్లో ఉన్నాయండి. సో ఇట్స్ అ రేర్ అనమాట ఎక్కడన్నా కనిపిస్తే కనుక. సో అలాంటి వాటి కోసం ఒక డే ఉండాలి, వాటి అవేర్నెస్ కోసం తెలియాలి, వాటిని ప్రొటెక్షన్ కోసం తెలియాలనే ఒక ఉద్దేశం మీద 19th February వరల్డ్ పంగోలియన్ డే కింద నియమించడం జరిగిందండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్.
ఇండియా యూఏఈ సైన్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ట్ అండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇండియా అండ్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక అంటే అంతకుముందు మన కోవిడ్-19కి ముందు చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగేవండి. ఇండియాకి వేరే దేశాలకి చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగేవి. అలాగే యూఏఈ మధ్యలో కూడా, ఇండియా యూఏఈ మధ్యలో కూడా చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగేవి. సో అలాంటి ఒక అగ్రిమెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇండియా యూఏఈ ఒప్పందం కుదుర్చుకుందండి. సో ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వర్చువల్లీ అండి, ఇది డైరెక్ట్లీ కాదు, వర్చువల్లీ సైన్డ్ ఏ బైలాటరల్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ ఆన్ ఫ్రైడే అనమాట, అనౌన్సింగ్ ద కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇదండి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండి దాని పేరు. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇదేమంటారంటే సిఈపిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. సో బిగ్గెస్ట్ ట్రేడ్ ప్యాక్ ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్కి కన్నా ఇది బిగ్గెస్ట్ అనమాట. సో ఇదేంటంటే వీళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇండియా యూఏఈ యొక్క మధ్యలో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఈ ఒప్పందం అండి. సో ఒకప్పుడు ఇప్పుడు ఇండియాకి యూఏఈకి మధ్యలో $60 బిలియన్ ట్రేడ్ జరిగితే అది 100 బిలియన్కి పెరగాలి అనే ఒక ఉద్దేశం మీద ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 2 కంట్రీస్ కూడా చేసుకోవడం జరిగిందండి. ఇది ఎవరెవరి మధ్యలో జరిగిందంటే మిస్టర్ మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే క్రోన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ ఆల్ నహ్యాన్. సో వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం అనేది జరిగిందండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ అనమాట. సో ఇండియాని ఎకనామికల్గా ఇంప్రూవ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే ట్రేడ్ అనేది వితౌట్ ట్యాక్సెస్ జరిగేటట్టుగా ఇది అగ్రిమెంట్ అండి. దీనివల్ల ఏంటంటే ట్రేడింగ్ అనేది డెవలప్ అవుతుంది బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ అని ఒక దీని మీద ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగిందండి. అంతకుముందు చాలా అగ్రిమెంట్స్ జరిగేది బిఫోర్ 2020, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రీ ట్రేడ్ అవేం జరగలేదండి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు యూఏఈతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు అంటే ఇండియా అండ్ యూఏఈ ఒప్పందం అనేది జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అండి, 20th ఫిబ్రవరి అండి. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా ఫిబ్రవరి ఇది అంతకుముందే ఉండేదండి. ఈ డేట్ అనేది కొత్తదేం కాదు, కాకపోతే ఒకసారి గుర్తుంచుకోవడం అండి. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సెలబ్రేటెడ్ మాన్యువల్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ 20th ఫిబ్రవరి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ unanimously adopted the ILO Declaration on Social Justice for a fair globalization on 10th June 2008 అండి. సోషల్ జస్టిస్ వాజ్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పర్నెస్ కోఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ అండ్ అమాంగ్ ద నేషన్స్ అనమాట. ఈసారి థీమ్ ఏంటంటే అచీవింగ్ సోషల్ జస్టిస్ త్రూ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఇది థీమ్ అండి ఈసారి సోషల్ జస్టిస్కి, అచీవింగ్ సోషల్ జస్టిస్ త్రూ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ద్వారా సోషల్ జస్టిస్ అనేది అచీవ్ చేయాలి అనేసి ఈ 2022కి థీమ్గా పెట్టడం జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫుట్బాల్ లెజెండ్ సురాజిత్ సేన్ గుప్తా పాసెస్ అవే అండి. ఇతను ఫుట్బాల్ లెజెండ్ అండి ఇతను. సో కోవిడ్-19 కాంప్లికేషన్స్తోనే సేన్ గుప్తా గారు చనిపోయారండి. ఇతను కోల్కతాతో అసోసియేట్ అయ్యారండి. ఇతను కోల్కతాస్ 3 బిగ్ క్లబ్స్ అనమాట ఇందులో మెంబర్ అండి. అలాగే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ టీమ్ దట్ వన్ ద బ్రాంజ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న ఇండియన్ నేషనల్ టీంలో ఇతను ఒక పార్ట్ అండి. అది ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది. సో ఫుట్బాల్ లెజెండ్ అండి ఇతను సురజిత్ సేన్ గుప్తా. మనకు అడుగుతారండి సురజిత్ సేన్ గుప్తా అనే అతను ఏ ఆటలో ప్రాముఖ్యత చెందిన వ్యక్తి అని చెప్పేసి, మీ ఆన్సర్ ఏమో ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఫుట్బాల్ ప్లేయర్లో ఇతను సుపరిచితుడండి. అతను కోవిడ్-19 కాంప్లికేషన్స్తో చనిపోయారండి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ న్యూస్ అండి.